ప్లే ఆఫ్స్ లో టాప్ లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టగా బౌలింగ్ వైఫల్యం కారణంగా ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్ ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ప్రియాన్స్ ఆర్య, జోస్ ఇంగ్లీష్ అదరగొట్టి ఈ ఇద్దరు చెరో హాఫ్ సెంచరీతో ముంబైపై సునాయాస విజయాన్ని అందించారు. దీంతో తొలి క్వాలిఫైర్ లోకి అడుగు పెట్టింది పంజాబ్ కింగ్స్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించిన కీలక సమయంలో రోహిత్ శర్మ 24 పరుగులకి అవుట్ అయ్యాడు. అలాగే రియాన్ రికెల్టన్ కూడా 27 పరుగులే చేసి పెవిలియన్ చేరగా తిలక్ వర్మ 1 పరుగే చేసి పెవిలియన్ చేరితే విల్ జాక్స్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఓ పక్క వికెట్లు పడుతున్న క్రీజులో పాతుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండే 26, నమందీర్ 20 పరుగులతో చివర్లో రాణించడంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. చేజింగ్ అనుకూలించే పిచ్చిపై ముంబై విధించిన టార్గెట్ పెద్దగా అనిపించలేదు పంజాబ్ కింగ్స్ కి. 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13 పరుగులకి అవుట్ అయిన జోస్ ఇంగ్లీష్ తో కలిసి ప్రియాన్స్ ఆర్య అదిరిపోయే పార్ట్నర్షిప్ అందించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్ కు ఏకంగా 109 పరుగులు జోడించారు. అయితే హాఫ్ సెంచరీ చేశాక 62 పరుగుల వద్ద ప్రియాన్స్ ఆర్య వికెట్ ను కోల్పోగా జోస్ ఇంగ్లీష్ 42 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది పంజాబ్. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా పాయింట్ల టేబుల్లో టాప్ లోకి తీసుకెళ్లి తొలి క్వాలిఫైర్ లోకి అడుగు పెట్టింది పంజాబ్. ఇక ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ ప్రత్యర్థితో తలపడనుంది. రేపు జరిగే లక్నోతో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధిస్తే పంజాబ్ తో తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో తలపడుతుంది. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైర్ లోకి అడుగు పెడుతుంది.